తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు 3 నెలల్లో యాక్షన్ తీసుకోవాలని ఆదేశించడంతో జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే టాక్ వస్తోంది. దీంతో అనర్హత వేటుకు ముందే 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుచరులతో రాజీనామా గురించి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చిస్తున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యాక రాజీనామా చేసే ఆలోచనలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. నెల రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు 3 నెలల్లో యాక్షన్ తీసుకోవాలని ఆదేశించడంతో జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే టాక్ వస్తోంది. దీంతో అనర్హత వేటుకు ముందే 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుచరులతో రాజీనామా గురించి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి చర్చిస్తున్నారని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యాక రాజీనామా చేసే ఆలోచనలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. తెలంగాణకు సంబంధించి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత పిటిషన్ సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిపోయింది. ఒకవైపు 3 నెలల కాలంలోనే స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే కూడా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం గైడ్ చేసింది. సో ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారమే ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఎవరైతే పార్టీ మారారో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే పనిలోనూ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో అంటే నెల రోజుల వ్యవధిలో ఆ నోటీసులు అందుకున్నటువంటి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణ సంతృప్తికరంగా ఉంటే సరే, కానీ ఆ వివరణ మాత్రం ఏమాత్రం కూడా అంటే హేతుబద్ధకంగా లేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తనదైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 3 నెలల లోపే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయము అనేక ప్రకంపనలు పొలిటికల్ గా మొత్తం రాజకీయ సమీకరణలను మార్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది అనేది బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నప్పటి నుంచి కూడా పదే ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడాల్సిందే పడుతుంది, స్పీకర్ కూడా తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ సుప్రీంకోర్టుకు గైడ్ లైన్స్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే స్పీకర్ కూడా ఈ మరింత ఆలస్యం చేయకుండా ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సో నోటీసులు జారీ చేసిన వారు ఒకరి తర్వాత ఒకరు నెల రోజుల వ్యవధిలో ఆ ఎమ్మెల్యేలు అందరికి సంబంధించి వివరణ తీసుకుంటారు. సో వివరణ తర్వాత స్పీకర్ తన విచక్షణ అధికారాలను వినియోగించుకొని ఒక నిర్ణయం వెలుస్తారు. అయితే ఇదంతా ఒకవైపు అయితే స్పీకర్ నిర్ణయము ఎలా ఉండబోతోంది, నిజంగానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్ళిన వారు ఉన్నారు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ కు వెళ్ళిన వారు ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారి పట్ల ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఆ స్పీకర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, నిజంగానే అర్హత వేటు వేశారా? అదేవిధంగా న్యాయకు సంబంధించి అటార్నీ జనరల్ తో పాటుగా మొత్తంగా కూడా న్యాయ సలహాలు కూడా స్పీకర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు స్పీకర్ నిర్ణయం మీద ఇలా ఉండబోతా ఉంటే, సో నెల వివరణ తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ వివరణ తర్వాత ఆ స్పీకర్ నిర్ణయం ఇలా ఉండబోతున్న క్రమంలోనే మరొక సంచలన నిర్ణయాలకు ఎమ్మెల్యేలు ఏమైనా సిద్ధపడుతున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. సో స్పీకర్ అనర్హత వేటు వేసేందుకు ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశం ఉన్న ఎమ్మెల్యేలో ప్రధానంగా 4 పేరు వినబడుతూ ఉన్నాయి. దానం నాగేందర్, అదే విధంగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదే సందర్భంలో భద్రాచలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి
తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కొంత పొలిటికల్ గా ఇప్పుడు ఈ అనర్హత వేటు ఖచ్చితంగా వీళ్ళ మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారని నేను చెప్తున్నా, వీళ్ళు కండువాను అదేవిధంగా వీళ్ళ మాటలు పలు సందర్భాల్లో ప్రచారంలో పాల్గొనడం, ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ కూడా కొన్ని పక్క ఆధారాలు బీఆర్ఎస్ సేకరించి ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించింది. అదే సందర్భంలో స్పీకర్ కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ నలుగురు కాస్త ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనేది బీఆర్ఎస్ వాదన. సో అదే రకంగా కూడా వాళ్ళు కూడా అదే రకంగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ అనర్హత వేటుకు ముందే తామే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన తమ అనుచరుల వద్ద చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దానం నాగేంద్ర ఎలాగో తెలుసు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అంతవరకు ఓకే గానీ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగాడు. సో దీంతో ఖచ్చితంగా ఖైరతాబాద్ సంబంధించి దానం నాగేంద్ర విషయంలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి శాసనసభ సంబంధించి అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా న్యాయంగా అంటే న్యాయపరంగా న్యాయవాదులు కావచ్చు, ఇతర సీనియర్ న్యాయకోవిధులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎందుకంటే అతను ఒక పార్టీలో ఉండి మరొక పార్టీ గుర్తుపై పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతనిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రాజకీయ వర్గాలు చర్చిస్తారు. ఇక మరోవైపు స్టేషన్ గన్పూర్ ఉన్నటువంటి కడియం శ్రీహరి కూడా ఇదే విషయం, ఎందుకంటే తన కూతురు లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దించారు. సో ఆ ప్రచార సమయంలో కాంగ్రెస్ గెలిపించాలని కాంగ్రెస్ కే ఓటు వేయాలని చెప్పేసి తన కుమార్తె తరఫున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం పాల్గొనడంతో అతనిపై కూడా కొంత ఆధారాలు ఉన్నాయి కాబట్టి స్టేషన్ గన్పూర్ సంబంధించి కడియం శ్రీహరి విషయంలో కూడా ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తా ఉంది. ఇక మరొక శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు భద్రాచలం కాన్స్టిట్యూన్సీ నుంచి. సో తాను కూడా పార్టీకి సంబంధించినటువంటి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి జిల్లా రివ్యూ సంబంధించి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొనడంతో అది ఖచ్చితంగా పార్టీ లైన్ తప్పాడు, పార్టీ నిబంధన తప్పాడు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ సంబంధించి సమావేశంలో పాల్గొనడం పైన కూడా కొన్ని ఆధారాలు బీఆర్ఎస్ సుప్రీం అదేవిధంగా స్పీకర్ వద్ద పెట్టడంతో తెల్లం వెంకట్రావు విషయంలో కూడా ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని తెలుస్తా ఉంది. అదే సందర్భంలో ఇక మరొకరు సీనియర్, గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది, బీఆర్ఎస్ టైంలో స్పీకర్ గా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సో సీనియర్ నాయకుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శాసనసభ్యుడిగా. సో అతను అన్ని తెలిసినప్పటికీ సో మొన్న ఇటీవల సీఎం రేవంత్ తో కలిసిన సందర్భంలో కావచ్చు, అతను కొంత పార్టీకి సంబంధించినటువంటి రివ్యూలకు సంబంధించి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు హోర్డింగ్లు పెట్టారు. జిల్లాలకు సంబంధించి మీటింగ్ల సమావేశంలో కావచ్చు, అధికారుల సమావేశంలో కాంగ్రెస్ ను గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తుంది అనేది కొంత ఓపెన్ గానే మాట్లాడాడు. సో కొంత ఆధారాలు ఉన్నాయనే ఉద్దేశంతో అతనిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ నలుగురు ఈ యొక్క వేటును తప్పించుకోవడానికి ముందే తామే రాజీనామా చేసి తిరిగి అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి అభ్యర్థిగా రంగంలో దిగితే గెలుస్తామనే ఒక భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడ తర్వాత ముందుగానే రిజైన్ చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పోవడం ఒక ఎత్తు అయితే, ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనుక కాంగ్రెస్ గెలిస్తే కొంత కాంగ్రెస్ కు ప్రత్యేక ఊపు ఉంటుంది కాబట్టి దాన్ని అనుగుణంగానే నలుగురు ఒకేసారి రాజీనామా చేస్తే ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రంగంలో కాంగ్రెస్ గెలవచ్చు అనే ఒక భావనలో ఉంది. ఇది కాంగ్రెస్ లో పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే ప్రతిపాదన ఈ నలుగురు సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెల్లంకి సంబంధించి తెల్లం వెంకట్రావు అదే విధంగా ఇతర తెల్లం వెంకట్రావు విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పగా బాధ్యతలు. ఈ ఇద్దరు కూడా అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, బాన్సువాడకు సంబంధించి పోచారం ఇద్దరు కూడా తాము సీనియర్లం కాబట్టి ఇది సరైన విధం కాదు. రేపు భవిష్యత్తులో పొలిటికల్ గా ఎందుకంటే రిటైర్డ్ అయ్యే వయసులో ఇది తమకు ఒక మచ్చంలాగా ఉంటది కాబట్టి అందులోనూ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు. అదే సందర్భంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఇద్దరికి మంత్రి పదవులు అవకాశాలు ఇచ్చారు, మంచి పదవులు అవకాశం ఇచ్చారు. అలాంటి తరుణంలో
బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ కు వెళ్లారు. సో ఇట్లాంటి తరుణంలో ఇది మంచిది కాదు, తిరిగి కాంగ్రెస్ పార్టీలో నుంచే ఎన్నికైతే బాగుంటుందనే ఒక ఆలోచనలో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో తమ పైన ఏదైతే అపవాదు పడుతుందో దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇద్దరు సీనియర్ నేతలు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానం నాగేందర్ విషయం అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా ఎవరిపై అంటే 10 మందిలో 9 మంది సేఫ్ అయినా దానం నాగేందర్ కు మాత్రం ఖచ్చితంగా వేటు తప్పదు, అనర్హత తప్పదు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. సో అది ఎట్లాగో దానం నాగేందర్ కూడా తెలుసు. ఇటీవల కాలంలో దానం నాగేందర్ కూడా ఒక ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతూ ఖైరతాబాద్ కు అవసరమైతే నేను మళ్ళీ రిజైన్ చేసి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధం, ఎందుకంటే హైదరాబాద్ కి సంబంధించి మంత్రి పదవి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానంటే ఉప ఎన్నిక రాజీనామా చేసి తిరిగి హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేతల ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ నుంచి కూడా కొంత సానుకూల చూద్దాంలే, వేచి చూద్దాంలే అన్నట్టు దూరంతో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మొత్తంగా కూడా నలుగురు ఒకేసారి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడాలని అనుకుంటున్నారు. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి ఉప ఎన్నికలకు సంబంధించి వేడి రగలబోతోంది. సో మొత్తంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణలో పోటాపోటీన ప్రతినిత్యం ఏదో ఒక అంటే అంశంలో పొలిటికల్ గా ఈ పెద్ద యుద్ధాన్ని జరుగుతోంది, మాటల యుద్ధం కొనసాగుతుంది. అలాంటి తరుణంలో ఈ ఉప ఎన్నికలు వస్తే మాత్రం రాష్ట్రంలో రాజకీయాలు మరొక తారా స్థాయికి చేరుతాయని చెప్పేసి విశ్లేషకులు అంచనా చేస్తా ఉన్నారు. అదే జరిగితే ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీకి తెలంగాణ ప్రజల మద్దతు ఉందనే స్పష్టమవుతోంది. సో మరి ఆ 4 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ఈ నలుగురు కనుక రాజీనామా చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నిజంగానే వీళ్ళు రాజీనామా చేస్తారా? కేవలం ఇది కొంత అనర్హత వేటు తప్పించుకోవడానికి కాంగ్రెస్ నుంచి వచ్చిన కేవలం ఒక లీక్ మాత్రమే అయ్యి ఉంటుందా, అటెన్షన్ డైవర్షన్ యాంగిల్ అనేది మాత్రం కూడా కొంత ఆలోచన చేయాల్సి ఉంది. సో మొత్తానికైతే ఈ యొక్క నలుగురు ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఏం జరుగుతుంది అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పబోతోంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.